హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈ రోజు వీడియోలో నేను హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. అదే పచ్చి బొప్పాయి హల్వా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పచ్చి బొప్పాయి ద్వారా మనకు హెమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే బాలింతలకు, ఎదిగే పిల్లలకు ఈ పచ్చి బొప్పాయి తీసుకోవడం చాలా మంచిదన్నమాట. సో అటువంటి పచ్చి బొప్పాయితో పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్లుగా హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ దోరగా ఉన్న పచ్చి బొప్పాయిని తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్న తర్వాత బొప్పాయిపై ఉన్న చెక్కుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోండి. నాకైతే పచ్చి బొప్పాయి తురుము 3 కప్పులు వచ్చిందండి. ఈ విధంగా కప్స్తో మెజర్ చేసుకుంటే 3 కప్స్ వరకు బొప్పాయి తురుము వచ్చిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా తురుముకున్న బొప్పాయి తురుము వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు బొప్పాయిలో కొంచెం వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలు వేసుకుని దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ 10 నిమిషాలు ఫ్రై చేయండి. చూసారు కదా, పాలు అంతా ఎగిరిపోయి దగ్గరికి పడింది కదా. ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పంచదార కరిగి ఈ విధంగా పాకంలా వస్తుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని హల్వా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా వేయించుకున్న జీడిపప్పు వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటూనేనండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బొప్పాయి హల్వా రెడీ అయ్యింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటూనేనండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.